రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు ఇంటి స్థలాలు, వ్యవసాయ భూములు లాంటివి కొనుక్కొని వాటిలో పెట్టుబడి పెట్టుకుంటారు. పూర్ మైండ్ సెట్ ఉన్నవారు అపార్ట్మెంట్లు కొనుక్కొని తిరిగి వాటిని రిచ్ మైండ్ సెట్ ఉన్న ధనవంతులకి కిరాయికి ఇస్తుంటారు. మన దేశంలో ఇన్సూరెన్స్ అమ్మేవారు ఎక్కువ, కొనేవారు తక్కువ. మన దేశంలో రోడ్డు మీద తిరిగే 75% వాహనాలకు ఇన్సూరెన్స్ ఉంది. కానీ రోడ్డు మీద తిరిగే 75% మనుషులకు మాత్రం ఇన్సూరెన్స్ లేదు. స్టాక్ మార్కెట్లో ఒక 1000 మంది ట్రేడింగ్ చేస్తే అందులో కేవలం ఒక్కడి మాత్రమే ప్రాఫిట్తో బయటపడతాడు. మిగతా 999 మందికి లాభం రావాలంటే ఎంత సమయం పడుతుంది? ఈలోపు వారు తమ ఆస్తులని అమ్ముకోవడం ఖాయం. మన దేశంలో 150 రూపాయలు పెట్టి పుస్తకం కొనే కంటే ఒక చల్లటి బీరు కొనుక్కొని తాగేవారే ఎక్కువ. బీరు 1 గంట కిక్కిస్తుందేమో, కానీ ఒక మంచి పుస్తకం జీవితాంతం కిక్కిస్తూనే ఉంటుంది. ఇండియాలో యూట్యూబ్ చూసేవారిని ఒక 100 మందిని తీసుకుంటే అందులో 90% మంది కేవలం టైంపాస్కి సంబంధించిన విషయాలు మాత్రమే చూస్తుంటారు. అవి ఎలాంటివంటే సినిమా కబుర్లు, సినిమా గాసిప్స్, హోమ్ టూర్లు, కిచెన్ టూర్లు, వ్లాగ్స్, బూతుల వీడియోలు ఇలాంటివి అనమాట. వీటినే మనం ఎక్స్పైర్డ్ డేట్ ఉన్న వీడియోలు అని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత మీరు ఆ వీడియోని అసలు చూడలేరు. దురదృష్టవశాత్తు ఇటువంటి వీడియోలకే సబ్స్క్రైబర్స్ ఎక్కువ. ఇక 100లో కేవలం 10 మంది మాత్రమే పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియోలు, సెల్ఫ్ హెల్ప్ వీడియోలు, మనీ మేనేజ్మెంట్ వీడియోలు, పర్సనల్ ఫైనాన్స్ వీడియోలు, ఎడ్యుకేషన్ వీడియోలు చూస్తుంటారు. ఇటువంటి వాటికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మీరు ఆ వీడియోని చూడొచ్చు. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో, మరియు మీ బంధువులతో కూడా షేర్ చేసుకోవచ్చు. ఎండమూరి గారి వీడియోలు కానీ, పట్టాభిరామ్ గారి వీడియోలు కానీ, ఇంపాక్ట్ ఫౌండేషన్ వీడియోలు కానీ, మంతెన సత్యనారాయణ గారి వీడియోలు కానీ, ఇప్పుడు మీరు చూస్తున్న నా వీడియోలు కానీ ఈ 10% కోలోకి, అంటే ఈ ఎడ్యుకేషన్ కేటగిరీలోకి వస్తాయి. వీటికి ఎక్స్పైరీ డేట్ ఉండదన్నమాట. 100కు 10 మంది రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తుల్లో మీరు ఒకరు కాబట్టి ఈ వీడియోని చూస్తున్నారు. అందుకే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, మరియు లైక్ చేయండి. మీలాంటి వ్యక్తులకు మరియు మీరు ఇష్టపడే వ్యక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి. షేరింగ్ ఈజ్ కేరింగ్. ఇక వీడియోలోకి వెళ్దాం. పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, పేదవాడిగా మరణించడం మాత్రం మన తప్పే. అందుకే పేదవాడిగా చనిపోకముందే తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, ఇన్కమ్ వర్సెస్ ఎక్స్పెండిచర్, ఆదాయం వర్సెస్ ఖర్చు. ఇక్కడ మనం ధనికుడికి మరియు పేదవాడికి మధ్య తేడాన్ని చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఎవరికైతే తన ఖర్చుల కన్నా ఎక్కువ ఆదాయం ఉంటుందో వాళ్ళని ధనికులు లేదా రిచ్ మైండ్ సెట్ ఉన్నవారని చెప్పొచ్చు. అలాగే ఎవరికైతే తమ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు ఉంటాయో వారిని పేదవారు లేదా పూర్ మైండ్ సెట్ ఉన్నవారని చెప్పొచ్చు. అంటే ఉదాహరణకు ఆదాయం 4, ఖర్చు 3 ఉన్నట్లయితే మీరు కోటీశ్వరుడు కావడం చాలా ఈజీ. అలాగే ఆదాయం 2, ఖర్చు 4 ఉన్నట్లయితే మీరు పేదరికానికి దగ్గరగా ఉన్నట్టు లెక్క. ఇక నెంబర్ 2, రియల్ ఎస్టేట్. పేదవాడిగా చనిపోకముందే తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల్లో 2వది రియల్ ఎస్టేట్. ప్రపంచంలో ఎక్కువ మందిని కోటీశ్వరుని చేసింది రియల్ ఎస్టేట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టని మిలియనీర్ కానీ బిలియనీర్ కానీ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. కానీ రియల్ ఎస్టేట్ అనగానే అందులో చాలా ఇబ్బందులు ఉంటాయని, మోసాలు బాగా జరుగుతాయని అనుకుంటుంటారు పూర్ మైండ్ సెట్ ఉన్నవారు. కమిషన్ల కోసం ఏజెంట్లు పనికిమాలిన ప్లాట్లు అంటగడతారని అనుకుంటుంటారు. అలా 10 సంవత్సరాల క్రితం అంటగట్టిన ప్లాట్లు కొన్ని వేల మంది కోటీశ్వరుడు చేసాయి. అందుకే రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు ఇంటి స్థలాలు, వ్యవసాయ భూములు లాంటివి కొనుక్కొని వాటిలో పెట్టుబడి పెట్టుకుంటారు. పూర్ మైండ్ సెట్ ఉన్నవారు అపార్ట్మెంట్లు కొనుక్కొని తిరిగి వాటిని రిచ్ మైండ్ సెట్ ఉన్న ధనవంతులకి కిరాయికి ఇస్తుంటారు. నేను నా పుస్తకం మీలో ఎవరు కాబోయే కోటీశ్వరులో ఒక వాక్యం రాశాను. పూర్ బై ద అపార్ట్మెంట్స్, రిచ్ లివ్ ఇన్ ఇట్. ఈ వాక్యం చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి మరియు ప్రైవేట్ ఎంప్లాయీస్కి నచ్చకపోవచ్చు. అందుకే తర్వాత వీడియోలో కేస్ స్టడీతో సహా ఈ విషయం వివరిస్తాను. ఇక నెంబర్ 3, స్టాక్ మార్కెట్. పేదవాడిగా చనిపోకముందే తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల్లో 3వది స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్. పేదవారు లేదా పూర్ మైండ్ సెట్ ఉన్నవారు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టరు. ఎందుకంటే వారికి ఇది ఒక అంతు చిక్కని రహస్యం కాబట్టి.
షేర్ మార్కెట్లో ఎంతోమంది కోట్లు నష్టపోయారని వార్తలు విని దాని జోలికి అస్సలు పోడు. ఇది ఒక రకంగా నిజమే. స్టాక్ మార్కెట్లో 1000 మంది ట్రేడింగ్ చేస్తే అందులో కేవలం ఒక్కడి మాత్రమే ప్రాఫిట్తో బయటపడతాడు. మిగతా 999 మందికి లాభం రావాలంటే ఎంత సమయం పడుతుంది? ఈలోపు వారు తమ ఆస్తులని అమ్ముకోవడం ఖాయం. అయితే ఇక్కడ ట్రేడింగ్ను పక్కన పెడితే మంచి మంచి కంపెనీల షేర్లను కొని లాంగ్ టర్మ్లో పెట్టుబడి పెట్టేవారు మంచి లాభాల్ని పొందారు కూడా. ఇంకా ఈ విషయం మీద మీరు డీటెయిల్ వీడియో కావాలంటే మీరు నా ఛానల్ని ఫాలో అవుతుంది. ఇక నెంబర్ 4, ఇన్సూరెన్స్. పేదవాడిగా చనిపోకముందే తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల్లో 4వది ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ గురించి చాలామందికి తెలియని పచ్చి నిజాలు ఏంటంటే, మన దేశంలో ఇన్సూరెన్స్ అమ్మేవారు ఎక్కువ, కొనేవారు తక్కువ. మన దేశంలో రోడ్డు మీద తిరిగే 75% వాహనాలకు ఇన్సూరెన్స్ ఉంది, కానీ 75% మంది మనుషులకు లైఫ్ ఇన్సూరెన్స్ లేదు. అంతేకాదు మన దేశంలో 50% మంది మనుషులకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేదు. రోడ్డు మీద తిరిగే వాహనాలకు ఇన్సూరెన్స్ ఉందో లేదో చెక్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ వాళ్ళు ఉంటారు. కానీ రోడ్డు మీద తిరిగే మనుషులకు ఇన్సూరెన్స్ ఉందో లేదో చెక్ చేయడానికి ఏ డిపార్ట్మెంట్ కూడా లేదు. ఇన్సూరెన్స్ అనేది అనవసరమైన ఖర్చు అని చాలామంది అనుకుంటుంటారు. అందుకే పూర్ మైండ్ సెట్ ఉన్నవారు లైఫ్ ఇన్సూరెన్స్ అస్సలు తీసుకోరు. వారికి తమ కుటుంబం పట్ల కానీ తమ భవిష్యత్తు పట్ల కానీ ఎటువంటి బెంగ ఉండదు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు ఆలోచించే విధానం వేరేగా ఉంటుంది. వారు దీన్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్లో ఒక భాగంగానే చూస్తారు. ఇక లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారిలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒకరు సంవత్సరానికి 5,000 కట్టి ₹1,00,000 పాలసీ తీసుకుంటే, మరొకరు అదే 5,000 కట్టి 25 లక్షల రూపాయల పాలసీ తీసుకుంటుంటారు. మొదటి వారు ఎవరంటే ఏజెంట్లు ఒత్తిడి చేస్తే తీసుకునే ఎండోమెంట్ పాలసీలు, మనీ బ్యాక్ పాలసీలు తీసుకునే మిడిల్ క్లాస్ వారు. ఇక రెండో వారు ఎవరంటే పాలసీని అర్థం చేసుకొని తామే సొంతంగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు. ఈ టర్మ్ పాలసీల గురించి సూక్ష్మంగా చెప్పాలంటే అతి తక్కువ ప్రీమియంతో ఎక్కువ ఇన్సూరెన్స్ ఇచ్చే పాలసీలు ఇవి. దీంట్లో ఏజెంట్లకి దాదాపుగా కమిషన్ అనేది ఉండదు. దీని గురించి ఇంకా డీటెయిల్గా మీకు వివరాలు కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి, ఖచ్చితంగా. ఇక నెంబర్ 5, పేదవాడిగా చనిపోకముందే తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల్లో 5వది సింగిల్ వర్సెస్ మల్టిపుల్ ఇన్కమ్, యాక్టివ్ వర్సెస్ ప్యాసివ్ ఇన్కమ్. మనకు ఒకే ఒక ఆదాయ మార్గం ఉంటే సింగిల్ ఇన్కమ్ అని, ఒకటి కంటే ఎక్కువ రకాలుగా ఆదాయ మార్గాలు ఉంటే మల్టిపుల్ ఇన్కమ్ అని చెప్తాం. అదే రకంగా మనం ఏదైనా పని డైరెక్ట్గా చేస్తూ ఆదాయాన్ని సంపాదిస్తే యాక్టివ్ ఇన్కమ్ అని, మన ప్రమేయం లేకుండానే మనం ప్రత్యక్షంగా పని చేయకుండానే ఆదాయం దానికదే వస్తుంటే ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్తుంటాం. మనం ఇంతకుముందే ఒక వీడియోలో వీటి గురించి వివరంగా తెలుసుకోవడం జరిగింది. 7 రకాల ఆదాయాలు అనేది ఆ వీడియో టైటిల్. ఆ వీడియో ఎంత వైరల్ అయిందో మీ అందరికీ తెలుసు. దాని లింక్ మీరు కింద డిస్క్రిప్షన్లో చూడొచ్చు. ఒక మనిషికి సింగిల్ ఇన్కమ్ ఉండి అది కూడా యాక్టివ్ ఇన్కమ్ అయి ఉంటే అతడు పేదరికంలో ఉన్నట్టే లెక్క, లేదా పేదరికానికి దగ్గరగా ఉన్నట్టు లెక్క. మనం సాధారణంగా చేస్తున్న ఉద్యోగాలన్నీ ఈ కవులకే వస్తాయి. ఒకవేళ మనకు రకరకాల ఆదాయ మార్గాలు ఉండి అవి కూడా ప్యాసివ్ ఇన్కమ్ అయి ఉంటే మనం ధనవంతుల కిందే. ఉదాహరణకు ఒకవైపు ఉద్యోగం చేస్తుంటాం, దాంతోపాటు మనకు వచ్చే ఇంటి కిరాయిలు, షేర్ల ద్వారా వచ్చే డివిడెండ్లు, పుస్తకాల ద్వారా వచ్చే రాయల్టీలు, యూట్యూబ్ వీడియోల ద్వారా వచ్చే ఆదాయం లాంటివి అన్నీ దీని కిందకి వస్తాయి. అందుకే కోటీశ్వర్లకి 3-4 రకాలుగా ఆదాయ మార్గాలు ఉంటాయి. ఇక నెంబర్ 6, పేదవాడిగా చనిపోకముందే తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల్లో 6వది నో ఈఎంఐ. మీరు కార్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్, ఫర్నిచర్ లోన్, కన్జ్యూమర్ లోన్, హౌసింగ్ లోన్ లాంటివి తీసుకొని నెల ఈఎంఐలు కడుతున్నారా? మీరు ఖచ్చితంగా పేదరికానికి దగ్గరగా ఉన్నట్టే లెక్క. రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు ఎటువంటి ఈఎంఐలు కట్టరు, ఎందుకంటే వారు ఎటువంటి లోన్లు తీసుకోరు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే కేవలం వారి బిజినెస్ కోసం మాత్రమే తీసుకుంటుంటారు. దాని నుండి వచ్చే లాభాలతోనే ఈఎంఐలు కడుతుంటారు. దీనికి ఒక మంచి ఉదాహరణ మార్వాడీలు మరియు గుజరాతీలు. మార్వాడీలు, గుజరాతీలు కోట్లు ఎలా సంపాదిస్తారో కేస్ స్టడీతో సహా మీరు తర్వాత వీడియోలో చూడండి. ఇక నెంబర్ 7, పేదవాడిగా చనిపోకముందే తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల్లో 7వది సిబిల్ స్కోర్. మనకు జ్వరం ఉందో లేదో తెలుసుకోవడానికి థర్మోమీటర్తో టెస్ట్ చేస్తుంటాం. అలాగే షుగర్ ఉందో లేదో తెలుసుకోవడానికి HbA1c టెస్ట్ చేస్తుంటాము. అలాగే మన యొక్క ఫైనాన్షియల్ హెల్త్ కండిషన్ తెలుసుకోవడానికి సిబిల్ స్కోర్ అనేది ఉపయోగపడుతుంది. ఇది మామూలుగా 300 నుండి 900 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు సిబిల్ స్కోర్ ఎంత ఉండాలో తెలుసుకుందాం.
మీ సిబిల్ స్కోరు 750 కంటే తక్కువగా ఉన్నట్లయితే మీరు పేదవారు లేదా పూర్ మైండ్ సెట్ ఉన్నవారని చెప్పక తప్పదు. ఇక మీ సిబిల్ స్కోరు 750 నుండి 800 మధ్య ఉంటే మీకు ఆర్థిక ఇబ్బందులు లేనట్లే. ఒకవేళ మీ సిబిల్ స్కోరు 800 పైన ఉంటే మీరు ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించినట్టే లెక్క. అంటే మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించినట్టే లెక్క. అయితే ఈ సిబిల్ స్కోరు ఎక్కడ చెక్ చేసుకోవాలి? ఈ రోజుల్లో చాలా బ్యాంకులు తమ కస్టమర్లకి ఈ సర్వీస్ని ఫ్రీగా అందిస్తున్నాయి. ఒకవేళ మీ బ్యాంకులో కనుక ఆ సర్వీస్ లేకపోతే విష్ ఫిన్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా చూసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక నెంబర్ 8, పేదవాడిగా చనిపోకముందే తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల్లో 8వది బ్యాడ్ హ్యాబిట్స్. మనలో చాలామంది అనుకునేది ఏంటంటే సిగరెట్లు తాగడం, మందు తాగడం లాంటివి ధనవంతులు చేస్తారని. కాదు, అవి కేవలం పేదరిక లక్షణాలు మాత్రమే. ధనవంతులు లేదా రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు వీటిని తీసుకుంటారు, కానీ అప్పుడప్పుడు మాత్రమే. ఫేస్బుక్ జుకర్బర్గ్ కానీ, మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ కానీ వీటిని అసలు ముట్టరు. డబ్బులు లేక కాదు, అవి తమ ప్రయాణానికి స్పీడ్ బ్రేకర్లుగా పనిచేస్తాయి. వీటి గురించి మరింత వివరంగా తర్వాత వీడియోలో చూద్దాం. ఇక నెంబర్ 9, పేదవాడిగా చనిపోకముందే తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల్లో 9వది అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అంటే పెట్టుబడుల శాతం. ధనవంతులు పొదుపు చేయరు, కానీ తాము సంపాదించే ఆదాయంలో 50% పైగా పెట్టుబడి పెడుతుంటారు. ఈ వీడియో చూస్తున్న 25 నుండి 40 సంవత్సరాల వ్యక్తులు ఈ విషయాన్ని నమ్మలేకపోవచ్చు, కానీ 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలుసు. అవును, 100 106 ప్రపంచం తల్లకిందులైనా సరే రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు లేదా ధనవంతులు తమ ఆదాయంలో 50% పైగా పెట్టుబడి పెడుతుంటారు. కానీ పేదవారు లేదా పూర్ మైండ్ సెట్ ఉన్నవారు తమ ఆదాయంలో కనీసం 5% కూడా పెట్టుబడి పెట్టరు. ఇక నెంబర్ 10 books you must read before you die poor. పేదవాడిగా చనిపోకముందే చదవాల్సిన 10 అతి ముఖ్యమైన పుస్తకాలు. ఇవి కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసి కోటీశ్వరుని చేసిన పుస్తకాలు. అయితే మన దేశంలో 150 రూపాయలు పెట్టి ఒక పుస్తకం కొనే కంటే ఒక చల్లటి బీరు కొనుక్కొని తాగేవారే ఎక్కువ. బీరు 1 గంట కిక్కిస్తుందేమో, కానీ ఒక మంచి పుస్తకం జీవితాంతం కిక్కిస్తూనే ఉంటుంది. ఇక 10 పుస్తకాల గురించి తెలుసు. నెంబర్ 1, రిచ్ డాడ్ పూర్ డాడ్, రచయిత రాబర్ట్ కియోసాకి. నెంబర్ 2, ఫేక్ మనీ, ఫేక్ టీచర్స్ అండ్ ఫేక్ అసెట్స్, రచయిత రాబర్ట్ కియోసాకి. నెంబర్ 3, థింక్ అండ్ గ్రో రిచ్, రచయిత నెపోలియన్ హిల్. నెంబర్ 4, మనీ మాస్టర్ ద గేమ్, రచయిత టోనీ రాబిన్స్. నెంబర్ 5, సీక్రెట్స్ ఆఫ్ ద మిలియనీర్ మైండ్, రచయిత టి.హార్వ్ ఎకర్. నెంబర్ 6, ద టోటల్ మనీ మేకోవర్, రచయిత డేవ్ రామ్సే. నెంబర్ 7, ద మిలియనీర్ ఫాస్ట్ లేన్, రచయిత ఎంజే డిమార్కో. నెంబర్ 8, ది సైకాలజీ ఆఫ్ మనీ, రచయిత మోర్గాన్ హౌసెల్. నెంబర్ 9, ఐ విల్ టీచ్ యూ టు బి రిచ్, రచయిత రమిత్ సేతి. నెంబర్ 10, మనీ పర్స్ 1, మనీ పర్స్ 2 అండ్ మనీ పర్స్ 3. ఇవి తెలుగు పుస్తకాలు, రచయిత వంగ రాజేంద్ర ప్రసాద్. ఈ పుస్తకాల గురించి డీటెయిల్డ్ సమ్మరీ కావాలంటే రాబోయే వీడియోలు చూస్తూ ఉండండి. ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సిన పుస్తకం రాబర్ట్ కియోసాకి రాసిన ఫేక్ అనే పుస్తకం. ఇది ఈ రోజుల్లో కరోనా తర్వాత పరిస్థితులకి అద్దం పట్టే పుస్తకం. దురదృష్టవశాత్తు తెలుగులో ఇంతవరకు ఎవరు ఆ వీడియో చేయలేదు ఈ పుస్తకం గురించి, ఎందుకంటే అది అంత త్వరగా అర్థం కాదు. త్వరలో మన ఛానల్లో ఈ వీడియో రాబోతుంది, అందుకే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. వీడియోని మిస్ అవ్వకుండా చూడండి.